కడప జిల్లా ముద్దనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. ముద్దనూరు వైసీపీ ఇన్ఛార్జ్ ముని రాజారెడ్డి తమ్ముడు శశి టీడీపీలో చేరారు. శశి చేరికను ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ముద్దనూరులో పోలీసులు భారీగా మోహరించారు. జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ముద్దనూరుకు చేరుకున్నారు. కడప జిల్లా ముద్దనూరులో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ధనలక్ష్మి ముద్దనూరు మండలంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య రాళ్ల దాడి జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇక్కడ మునిరాజరెడ్డి అనే వైసీపీ మండల ఇన్ఛార్జిగా కొనసాగుతూ వస్తున్నాడు. ఆయన సొంత తమ్ముడైనటువంటి శశిధర్ రెడ్డి ఈ రోజు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నటువంటి క్రమంలో ఆయన టీడీపీ పార్టీకి ఎందుకు వెళ్తున్నామని చెప్పి మునిరాజరెడ్డి వర్గీయులు అంటే వైసీపీ వర్గీయులందరూ కూడా ఆయన ఇంటి దగ్గరికి వెళ్లారు. ఇక్కడ చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో అటు వైసీపీ టీడీపీ శ్రేణులు సైతం అదే ప్రదేశానికి చేరుకున్నాయి. ఎందుకంటే టీడీపీకి వస్తున్నాడు కాబట్టి, అంతేకాకుండా జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి కూడా అక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు కూడా ఈ యొక్క శశిధర్ రెడ్డి ఇంటి దగ్గర చేరుకోవడంతో అటు టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య పూర్తి స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్ వివాదం ఒక విధమైనటువంటి ఘర్షణకు కూడా దారితీసిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వైసీపీలో కీలక పదవులు అనుభవించినటువంటి శశిధర్ రెడ్డి ఏ విధంగా నువ్వు టీడీపీకి వెళ్తున్నావని చెప్పి వైసీపీ కార్యకర్తలకు ఆయనకు మధ్య ఒక వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి క్రమంలో టీడీపీ శ్రేణులు అందులో ఎంటర్ అయినటువంటి తర్వాత ఇరు వర్గాలు కూడా తీవ్ర స్థాయికి ఈ యొక్క వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే అక్కడే ఉన్నటువంటి ఇరు వర్గాలు కూడా అటు ప్లాస్టిక్ కుర్చీలతో పాటు అదేవిధంగా రాళ్లు కూడా రువ్వుకున్నారు. కానీ పోలీసులు ఎంత సర్దు చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క శ్రేణులు ఇరు వర్గాలు కూడా ఎవరు కూడా అదుపులోకి రానిటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే ఇప్పుడు చూసినట్టయితే టీడీపీ భూపేష్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నాడు. ఈ యొక్క సంఘటనకు నిరసనగా ఆయన నేషనల్ హైవేపై బైఠాయించి నిరసన చేస్తున్నాడు. అయితే అక్కడికి చేరుకున్నటువంటి మరికొంతమంది పోలీసు బలగాలు భూపేష్ రెడ్డి పోలీస్ స్టేషన్ తరలించాయి. అదేవిధంగా టీడీపీ శ్రేణులు అందరినీ కూడా అక్కడ ఎవరైతే ఈ యొక్క రాళ్ల దాడికి పాల్పడ్డారో వీళ్ళందరినీ కూడా ఇప్పటికే జమ్మలమడుగు అక్కడ ముద్దనూరు పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. వారందరి మీద కేసులు పెట్టేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ధనలక్ష్మి, అయితే అతను శశిరెడ్డి అనే అతను టీడీపీలో జాయిన్ అవుతున్న నేపథ్యంలో మరోసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా అలర్ట్ గా ఉన్నారు? ధనలక్ష్మి, ఇక్కడ మనం చూసినట్లయితే జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఈ యొక్క మునిశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి స్వయాన మామ అవుతాడు. ఆయనకు సొంత తమ్ముడైనటువంటి శశిధర్ రెడ్డి టీడీపీలో చేరుతూ ఉండడంతో ఇక్కడ వివాదానికి కేంద్ర బిందువు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈయనను టీడీపీలోకి పోనివ్వకుండా అడ్డుకునేందుకోసం అటు ఎమ్మెల్యేతో పాటు అదేవిధంగా మండల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మున్రాజ్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా తీవ్ర స్థాయి ఒత్తిడి పెడుతూ వస్తున్నట్టు తెలుస్తోంది. కానీ టీడీపీ శ్రేణులు దాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క గొడవ కూడా కారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క గొడవ నేపథ్యంలో పోలీసు బలగాలు సైతం జమ్మలమడుగు నుంచి ప్రత్యేక పోలీసు బలగాలు కూడా ముద్దనూరుకు చేరుకుంటూ ఉన్నాయి. అంతేకాకుండా ముద్దనూరు మండలంతో పాటు కొండాపురం సమీపంలో ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మాత్రం కాస్తంత సద్దుమని చెప్పవచ్చు. ధనలక్ష్మి, శశిరెడ్డి పార్టీలో చేరిక ఎప్పుడు ఉండబోతుంది? టీడీపీలో ఎప్పుడు చేరబోతున్నారు? ధనలక్ష్మి, మనం తీసుకున్నట్లయితే అక్కడికి వచ్చినటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ అంటే జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి మాత్రం టీడీపీ చేరికల కార్యక్రమానికి అక్కడ అటెండ్ అయ్యాడు. కానీ అనుకోని సంఘటన నేపథ్యంలో వారందరినీ కూడా అక్కడికి వచ్చినటువంటి టీడీపీ ఇన్ఛార్జితో పాటు మరికొంతమంది కీలక టీడీపీ నేతలందరూ కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం వారందరూ కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అంటే మనం చూసినట్లయితే శశిధర్ రెడ్డిని కూడా అక్కడ పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క పోలీస్ కేసుల అనంతరం ఈ యొక్క కార్యక్రమం జరిగేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తోంది. ధనలక్ష్మి, ఓకే, థ్యాంక్ యూ రమేష్.